నా డిగ్రీ వరకు కూడా అమ్మ నాన్న పండగకి ఎప్పుడు మంచి బట్టలు వేసుకున్నది లేదు. ఉన్న 200, 300 షర్ట్లు ఊర్లో వాళ్ళందరూ హ్యాపీగా పట్టు పంచి అవి ఇవి కట్టుకొని తిరిగారు. వాళ్ళ స్థాయికి తగ్గట్టు వాళ్ళు హ్యాపీగా తిరిగారు. మా నాన్న ఒక్కొక్కసారి అయితే సాయంత్రం వరకు పిండి వంటలు వండుకొని ఇంకా అలాగే ఉండిపోయేవాళ్ళు. చర్చికి రావాలన్నా కానీ మోరోవర్ అవే బట్టలతో మేమేం వస్తాం నాన్న మీ ఫ్రెండ్స్తో తిరగండి అని చెప్పేసి అనేవాళ్ళు. సో బాగా బాధేసేది. ఆ తర్వాత మేము ఎప్పుడైతే వర్క్లోకి దిగి మేము సంపాదించడం స్టార్ట్ చేసామో అవి 200 కానీ 300 కానీ మేము ఒక జత బట్టలు కొనుక్కునే కన్నా ముందు ఎలాగో మా నాన్న కష్టపడి ఆయన హ్యాపీకి తగ్గట్టు ఆయన మాకు బట్టలు కొనేసేవాడు. మేము మా డబ్బులతో అమ్మ నాన్నకి తీసుకునేవాళ్ళం. సో వెళ్ళిపోయి మా డిగ్రీ అయిపోయిన తర్వాతే మా నాన్న కొత్త బట్టలు కట్టుకున్నాడు. అవి మేము కష్టపడి డిగ్రీ అయిపోయిన తర్వాత ఇంకా వెళ్ళిపోతాం హాస్టల్ కూడా వదిలేస్తాం అన్నప్పుడు వరుస పెట్టి ఒక 20 రోజులు అచ్చంగా డే నైట్లు కొట్టాం క్యాటరింగ్స్. ఒక 10,000 రూపాయల దాకా వచ్చాయి. 10,000 అంటే అసలు చాలా ఎక్కువ. ఆ 10,000 తీసుకొని ఇంటికి వెళ్ళి మా అమ్మ నాన్న చేతిలో అలా 10,000 పెడితే ఫస్ట్ టైం మా నాన్న అన్ని డబ్బులు చూడటం వాళ్ళకి ఇంకా ఫుల్ హ్యాపీ. 10,000